నమస్కారం అండి. ఆహ్, ఈరోజు టాపిక్ లాగరిథమ్స్. మనం లాగరిథమ్స్ ఎందుకు యూజ్ చేస్తామనేది. అండ్ ఆల్సో ఎక్కడెక్కడ మనం లాగరిథమ్స్‌ని యూజ్ చేయలేము. ఏ కండిషన్స్‌లో మనం లాగరిథమ్స్‌ని యూజ్ చేయలేము. వాటిని నేను హెడ్డింగ్స్ కన్‌స్ట్రెయింట్స్‌ని పెట్టాను. అండ్ లాగరిథమ్ యొక్క ప్రాపర్టీస్. లాగరిథమ్ కన్‌స్ట్రెయింట్స్ అన్నా గాని నథింగ్ బట్ లాగరిథమ్ ప్రాపర్టీసే. బట్ లాగరిథమ్ ప్రాపర్టీస్ హెడ్డింగ్ నుంచి కన్‌స్ట్రెయింట్స్‌ని నేను ఎందుకు డిఫరెంట్‌గా పెట్టాను అంటే, ఈ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఈ కన్‌స్ట్రెయింట్స్ హెడ్డింగ్ కింద ఉన్న ప్రాపర్టీస్ మనకు ఒక క్లారిటీ ఇస్తాయి. అదేం క్లారిటీ అంటే లాగరిథమ్‌ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయలేము అనే ఒక క్లారిటీని ఇస్తాయి కాబట్టి, నేను కన్‌స్ట్రెయింట్స్‌ని సెపరేట్‌గా ఐ మీన్ లాగరిథమ్ ప్రాపర్టీస్‌లో కొన్నిటిని సెపరేట్‌గా తీసి కన్‌స్ట్రెయింట్స్‌లో పెట్టాను. ఫస్ట్ లాగరిథమ్ definition and also why we use logarithm. First, generally we have manaku b power of k equals to x అని ఉంది ఎగ్జాంపుల్. పైన మనకు b power of k equals to x అనే ఈక్వేషన్ ఉంది కదా. ఆ ఈక్వేషన్ లో మనకు b వాల్యూ తెలిసి ఉండి x వాల్యూ తెలిసి ఉండి k వాల్యూ తెలియదు అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో మనం లాగరిథం అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు లాగరిథం అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే నార్మల్ యూజ్ చేయలేమా అంటే, నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ గా b ప్లస్ లో 2 పెట్టుకుంటున్నా. ఐ మీన్ 2 పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ లో 8 పెట్టుకుంటా. ఐ మీన్ అంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 8 అనుకోండి. ఈ సిచ్యువేషన్ లో మనము k ఈక్వల్స్ టు 3 అని చెప్పేసి మనం ఈజీగా చెప్తాం. ఎందుకంటే 2 పవర్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 8 అని చెప్పేసి మనకు తెలుసు కాబట్టి k ఈక్వల్స్ టు 3 అని మనం చెప్పేస్తాం. బట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 10 పవర్ ఆఫ్ 6. టూ పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 10 అంటే 2 పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 10 lakhs అని చెప్తున్నాను నేను. అప్పుడు k వాల్యూ కనుక్కోమని చెప్తా. అప్పుడు మన k వాల్యూ కనుక్కోవడము పైన ఎగ్జాంపుల్ ఉన్న k వాల్యూ కనుక్కునేంత ఈజీ కాదు. సో ఈ ప్రాసెస్ ని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కోసం ఇట్లాంటి ప్రాసెస్ కోసము లాగరిథం అనే కొత్త కాన్సెప్ట్ యూజ్ చేశారు. సో ఇప్పుడు లాగరిథం డెఫినేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇఫ్ b పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు x, b పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు x అయితే దెన్ k ఈక్వల్స్ టు logarithm of with base b x. చూడండి ఇక్కడ b పవర్ ఆఫ్ k లో ఉన్న b ఈ లాగరిథం కి బేస్ కు ఉన్న b సేమ్. సో ఇఫ్ b పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు x దెన్ k ఈక్వల్స్ టు log x బేస్ b. అంటే ఇప్పుడు మనకు b వాల్యూ ఇచ్చిండు, x వాల్యూ ఇచ్చిండు, k వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఈ లాగరిథం కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ విధంగా మనం రాసుకుంటాం. నేను ఎగ్జాంపుల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నేను ఈ వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కి నేను ఏం చెప్తాను అంటే కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ద లాగరిథం, ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగరిథం చెప్తాను. ఫస్ట్ కన్స్ట్రెయింట్స్. What are the constraints of the logarithm? First one,
log x ఈక్వల్స్ టు k. ఈ సిచ్యువేషన్ లో ఇఫ్ x అనేది నెగిటివ్ అయింది అనుకోండి, ఒకవేళ x నెగిటివ్ అవుతే ఆ సిచ్యువేషన్ లో మనకు లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. కాన్స్టెంట్స్ అంటే నథింగ్ బట్ వేర్ ద లాగరిథం డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ కాన్స్టెంట్స్ కింద ఈ లాగరిథం ఎక్కడెక్కడైతే ఎగ్జిస్ట్ అవ్వదో నేను చెప్తున్నాను. ఇప్పుడు log x బేస్ b ఈక్వల్స్ టు k. ఇది మనకు స్టాండర్డ్ లాగరిథము, అంటే లాగరిథం స్ట్రక్చర్ ఇది. x అనేది నెగిటివ్ అయింది అనుకోండి, మనకు లాగరిథం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ వన్, నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ప్రతిదానికి వై ఎందుకు అక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు అనేది. If base zero comma 1 comma negative, బేస్ బి నెగిటివ్ ఉన్నా కానీ 0 ఉన్నా కానీ 1 ఉన్నా కానీ మనకు లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ టూ కేసెస్ లో లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. వై ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు ఈ టూ కేసెస్ లో లాగరిథం అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లాగరిథం ఏంటిది? ఇందాక నేను పైన చెప్పాను, ఇఫ్ b పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు x అయినప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు log x బేస్ b అవుతుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లాగరిథం లో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ బేస్ b అనేది 0 ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ లాగ్ బేస్ 0. బేస్ 0 ఉంది, ఇక్కడ పైన సంథింగ్ 3 4 అనుకోండి అందాక. ఈక్వల్స్ టు సంథింగ్ k అన్నారు. ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. log 4 బేస్ 0 ఈక్వల్స్ టు k అన్నప్పుడు దాని అర్థం ఏంటి? బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లాగరిథం ప్రకారం దాని అర్థం ఏంటి? 0 పవర్ ఆఫ్ k మస్ట్ బి ఈక్వల్స్ టు 4. అంటే 0 పవర్ ఆఫ్ k అనేది 4 రావాలి. ఎప్పుడు వస్తుంది 0 పవర్ ఆఫ్ k 4? ఎప్పుడు రాదు కదా. 0 పవర్ ఆఫ్ 1, 0 పవర్ ఆఫ్ 2, 0 పవర్ ఆఫ్ 3, 0 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏమొస్తుంది మనకు? 0నే వస్తుంది. కానీ 0 పవర్ ఆఫ్ k అనేది 4 వస్తుందా? రాదు. 0 పవర్ ఆఫ్ k అనేది 3 రాదు. 0 పవర్ ఆఫ్ 2 రాదు. ఓన్లీ 0 పవర్ ఆఫ్ k అనేది ఓన్లీ 0 వస్తుంది. ఏమైనా log 0 బేస్ 0 అనేది
ఉన్నప్పుడే లాగ్ 0 బేస్ 0 అనేది ఉన్నప్పుడే అది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే లాగ్ బేస్ 0 ఉన్నప్పుడు మనం ఏ వాల్యూ పెట్టుకున్నా గానీ, అంటే మనకు ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ పెట్టుకున్నా గానీ ఎగ్జిస్ట్ అయితేనే లాగ్ బేస్ 0కి లాగరిథం ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాము. కానీ లాగ్ బేస్ 0కి అన్ని ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. లాగ్ బేస్ 0 పెట్టుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఏమైనా 0 పెట్టుకుంటేనే మనకు లాగరిథం ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిస్ట్ కావట్లేదు. సో మనం ఏమని చెప్తామంటే లాగ్ బేస్ 0 పెట్టుకున్నప్పుడు మనకు ఈ లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ సేమ్ అంతే, లాగరిథం బేస్ 1 లాగరిథం బేస్ 1 5 పెట్టుకున్నాము ఈక్వల్స్ టు k. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1 పవర్ ఆఫ్ ఈ లాగ్ 5 బేస్ 1 ఈక్వల్స్ టు k అంటే లాగరిథం స్ట్రక్చర్ అంటే లాగరిథం డెఫినేషన్ ప్రకారం ఏంటిది 1 పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 5 అవ్వాలి. మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది లాగరిథం బేసిక్ డెఫినేషన్ అంటే ఏమంటున్నాను. పైన నేను రాశాను కదా, ఈ బి పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు x అని రాసి k ఈక్వల్స్ టు లాగ్ x బేస్ b అని రాశాను కదా. నేను ఈ డెఫినేషన్ యూజ్ చేసుకుంటున్నాను. నేను ఈ డెఫినేషన్ యూజ్ చేసుకొని నేను కింద ఈ ఎగ్జాంపుల్స్ కి లాగరిథమ్స్ ఉన్నదాన్ని నేను పవర్స్ ఏమంటారు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఏ విధంగా రాయొచ్చు నేను రాస్తున్నాను. సో ఇక్కడ లాగ్ 5 బేస్ 1 ఉన్నది k అంటే ఈ 1 పవర్ ఆఫ్ k అనేది 5 అనే వాల్యూ ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడూ రాదు. సో దట్ ఈస్ ద ఇష్యూ. నీకు 1 పవర్ ఆఫ్ k 5 ఎప్పుడు వస్తుంది, నీకు 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ మీరు 1 కి పవర్ ఎంతైనా పెట్టుకోండి నీకు ఆన్సర్ వచ్చేది 1, నీకు 5 రాదు. సో నీకు ఎప్పుడు ఏంటి అంటే లాగ్ 1 బేస్ 1 ఈక్వల్స్ టు k అనేది రావాలి. ఐ మీన్ లాగ్ 1 బేస్ 1 ఉన్నప్పుడే నీకు లాగ్ 1 బేస్ 1 ఉన్నప్పుడే ఈ లాగ్ బేస్ 1 తోటి ఐ మీన్ ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడే లాగ్ బేస్ 1 అనే లాగరిథం విత్ బేస్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే లాగరిథం విత్ బేస్ 1 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో అందుకనే ఏమైనా ఒకటే కేసులో ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్పుడు లాగరిథం ఆఫ్ 1 బేస్ 1 అంటే ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడే లాగరిథం ఆఫ్ బేస్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, మిగతా అప్పుడు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చెప్పేస్తామంటే లాగరిథం విత్ బేస్ 1 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ లాగరిథం ఆఫ్ నెగటివ్, లాగరిథం విత్ బేస్ నెగటివ్, లాగరిథం విత్ బేస్ నెగటివ్ ఇన్ -3 తీసుకుందాం అన్నాక ఎగ్జాంపుల్. ఇక్కడ 5 ఈక్వల్స్ టు k. లాగరిథం బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఏంటి, -3 పవర్ ఆఫ్ k. -3 పవర్ ఆఫ్ k అనేది ఏం కావాలి నీకు 5 రావాలి. వస్తుందా -3 పవర్ ఆఫ్ k ఈక్వల్స్ టు 5 అనేది? రాదు కదా. ఎందుకు రాదు అంటే చూడండి ఒకసారి, నార్మల్ గా అందాక -3 హోల్ స్క్వేర్ తీసుకోండి, -3 హోల్ క్యూబ్ తీసుకోండి, మనకి ఏంటి ఒకసారి నెగిటివ్ వస్తుంది, ఒకసారి పాజిటివ్ వస్తుంది. -3 హోల్ స్క్వేర్ -3 హోల్ క్యూబ్ అంటే ప్రతిసారి పాజిటివ్ రాదు, ఒకసారి పాజిటివ్ వస్తుంది, ఒకసారి నెగిటివ్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు కానీ నేను 9 పెట్టుకుంటా, -9 పెట్టుకుంటా, ఆర్ 27 ఈ 27 పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు -3 హోల్ పవర్ ఆఫ్ k వాల్యూ 27 రావాలి. ఎప్పుడన్నా ఎగ్జిస్ట్ అవుతుందా? -3 పవర్ ఆఫ్ k 27, -3 హోల్ క్యూబ్ వాల్యూ ఎంత -27, -3
పవర్ ఆఫ్ 3 వాల్యూ ఎంత -27 అంటే నీకు అంటే నీకు +27 అనేది నీకు ఎగ్జిస్ట్ అవ్వదు, -27 ఉంటుంది కానీ +27 నీకు రాదు. సో నీకు -3 పవర్స్ లో 27 అనేది రాదు. ఇట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. నీకు బేస్ నెగటివ్ పెట్టుకుంటున్నప్పుడు ఈ బేస్ లాగ్ విత్ బేస్ ఈ బేస్ నెగటివ్ పెట్టుకుంటున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చాలా వస్తాయి. ఎప్పుడైనా ఎవ్రీ కేసులో ఎగ్జిస్ట్ అయితేనే మనం లాగరిథం ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం, కానీ జస్ట్ ఒక కేసులో ఎగ్జిస్ట్ అయ్యి ఇంకో కేసులో ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనము లాగరిథం ఆ బేస్ కి ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పలేము. నేను ఇప్పుడు ఇక్కడ సెకండ్ కన్స్ట్రెంట్ చెప్పాను కదా, ఇఫ్ బేస్ బి ఇస్ 0, 1, నెగిటివ్ లాగరిథం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పాను కదా, దానికి కింద ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏంటిది, లాగ్ ఎక్స్ బేస్ బి ఈక్వల్స్ కి ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు నెగిటివ్. ఎక్స్ అనేది నెగిటివ్ అయితే లాగరిథం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటున్నాడు. ఎందుకో కూడా చెప్తాను. ఎక్స్ అనేది నెగిటివే కాదు, ఎక్స్ అనేది 0 కూడా. ఎక్స్ 0 అయినా కానీ ఎక్స్ నెగిటివ్ అయినా కానీ లాగరిథం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. లాగ్ నెగిటివ్ వాల్యూ కాబట్టి ఫస్ట్ బేస్ 3 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ బేస్ 3 నెగిటివ్ వాల్యూ వాట్ ఇస్ సమ్ నెగిటివ్ వాల్యూ అంటే 5 తీసుకున్నాం. సారీ -5. log base 3 -5 is equals to k. some value k అనుకుందాము. అంటే 3 power of k is equals to -5 రావాలి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లాగరిథం యూజ్ చేస్తున్నాను ఇక్కడ, అర్థం చేసుకోవాలి మీరు. ఇందాక నేను పైన చెప్పాను కదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద లాగరిథం. we have b power of k is equals to x అయితే k is equals to log x base b కదా. నేను ఈ బేసిక్ లాగరిథం లాగరిథం డెఫినేషన్ ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ రాస్తున్నాను. ఏంటిది, 3 power of k is equals to -5 అన్నట్టు. log -5 base 3 is equals to k అంటే 3 power of k is equals to -5. 3 power of k is equals to -5 ఎప్పుడు అవుతుంది? అసలు ఎప్పుడన్నా వస్తుందా? 3 power of సంథింగ్ అసలు నెగిటివ్ వాల్యూ ఎప్పుడన్నా వస్తుందా? రాదు. అది ఇక్కడ ఇష్యూ. 3 power of అనేది 3 power of సంథింగ్ అనేది ఎప్పుడు 3 power of సంథింగే కాదు. ఈవెన్ ఇక్కడ నేను బేస్ నెగిటివ్ వాల్యూ పెట్టుకుంటాను అనుకోండి, ఇక్కడ నేను బేస్ 3 బదులు -3 పెట్టుకుంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ -3 పెట్టుకున్నప్పుడు నీకు -3 హోల్ పవర్ ఆఫ్ k is equals to -5 రావాలి. వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది అసలు -3 హోల్ పవర్ ఆఫ్ k -5 అనేది? ఇంపాసిబుల్ ఈవెంట్. -3 హోల్ పవర్ ఆఫ్ k -5 అంటే మీకు ఇది క్లారిటీ ఉండకపోవచ్చు. ఓకే -5 వస్తుంది అని అనుకుందాము. అలా నేను చెప్పాను, లాగరిథంలో ఏ ఒక్క కేసులో ఎగ్జిస్ట్ అవ్వకపోయినా కానీ టోటల్ లాగరిథం ఆ బేస్ కి ఆ లాగరిథం ఆ ఎక్స్ సబ్సెట్ ఎక్స్ యొక్క నెగిటివ్ వాల్యూకి ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు. -3 ఉంది, లాగ్ బేస్ -3 ఉంది. ఇక్కడ నేను -9 అని రాసుకుంటాను. -9. ఫస్ట్ అసలు లాగరిథం బేస్ మైనస్ ఉంటుందా? ఉండదు. లాగరిథం బేస్ మైనస్ ఉండనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -3 ఎలా తీసుకుంటాం? తీసుకోలేం. సో లాగరిథం అనేది బేస్ అనేది ఎప్పుడు కానీ పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఏంటిది? అందాక మైనస్ ఒక మళ్ళీ -3 ఆర్ -5 వాట్ ఎవర్ ఇట్ మే బి. అందాక k నెగిటివ్ వాల్యూ అనుకుందాము. 3 power of -30 ఎంత వస్తుంది? 3 power of -30 అంటే వాల్యూ ఎంత? 1 divided by
3 పవర్ ఆఫ్ 30. సో ఈవెన్ నువ్వు కే వాల్యూ అనేది కూడా నెగిటివ్ తీసుకున్నా కానీ, మనం కే వాల్యూ నెగిటివ్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఆల్వేస్. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు కే వాల్యూ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ మీరు నెగిటివ్, ఈవెన్ నెగిటివ్ వాల్యూ తీసుకున్నా కానీ మనకు అవుట్పుట్ వచ్చే వాల్యూ అనేది బేస్ పాజిటివ్ ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చే వాల్యూ అనేది ఎప్పుడైనా కానీ గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది కానీ లెస్ దెన్ 0 ఉండదు. సో ఇప్పుడు ఈ లాగరిథం ఎక్స్ వాల్యూ నెగిటివ్ కి మనకు లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. బికాస్ లాగరిథం అనేది బేస్ పాజిటివ్ వాల్యూస్ కి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకనేది నేను ఇందాకే చెప్పాను. సో బేస్ పాజిటివ్ వాల్యూస్ కి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూస్ కూడా పాజిటివ్స్ ఏ ఉండాలి. నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఆ లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. బికాస్ మీరు ఈవెన్ ఎక్స్పోనెన్షియల్, మీరు ఈవెన్ ఎక్స్పోనెంట్ కూడా మీరు నెగిటివ్ తీసుకున్నా కానీ అది 0కి ఎబోనే ఉంటుంది, గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది. అంటే మీకు ఆ నెగిటివ్ వాల్యూ రాదు. ఇంకోటి కూడా, ఇక్కడ -5 బదులు ఇక్కడ నేను 0 తీసుకుంటాను. 0 వాల్యూ కూడా వస్తుందా? రాదు. మీరు కే వాల్యూ మీరు ఏదైనా పెట్టుకోండి, చూడండి మీరు కే వాల్యూ ఎంత పెట్టుకున్నా కానీ, ఏది పెట్టుకున్నా కానీ 3 పవర్ ఆఫ్ కే, 3 పవర్ ఆఫ్ కే never be equals to 0. It does not equals to 0 at any time. సో ఆ 3 పవర్ ఆఫ్ కే అనేది 0 ఎప్పుడు కాదు కాబట్టి మనకు ఎక్స్ అనేది కూడా 3, ఎందుకంటే 3 పవర్ ఆఫ్ కే ఈక్వల్స్ టు ఎక్స్. అంటే నీకు 3 పవర్ ఆఫ్ కే అనేది నీకు ఎప్పుడు 0 అవ్వట్లేదు కాబట్టి నీకు ఎక్స్ కూడా ఎప్పుడు 0 అవ్వదు. కాన్స్టెంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే logarithm of x plus y is equals to logarithm of xy. x into y ఎలా వచ్చింది? log x base b plus log y base b is equals to log of base b xy అనేది ఎలా వచ్చింది అనేది నేను ప్రూఫ్స్ నేను అన్ని ప్రాపర్టీస్ కి కూడా చెప్పదలుచుకోలేదు. బికాస్ అన్ని ప్రాపర్టీస్ కూడా ఈజీనే ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజన్ ప్రాపర్టీస్ ఉంటాయి కొంతమందికి. ఆ కన్ఫ్యూజన్ ప్రాపర్టీస్ పైన మాత్రమే నేను ప్రూఫ్స్ చెప్తాను. సెకండ్, minus logarithm of y equals to logarithm of with base b. బేసిస్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదండి. మనకు ప్రాపర్టీస్ లో మనం ప్రాపర్టీస్ మాట్లాడుకునేటప్పుడు ఈ log x plus log y, log x minus log y ఇట్లాంటి ప్రాపర్టీస్ లో మనకు బేస్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. బేస్ ఈస్ ఈక్వల్. లెఫ్ట్ సైడ్ మనం బేస్ అయితే ఏది యూజ్ చేసుకున్నామో రైట్ సైడ్ కూడా సేమ్ అదే బేస్ వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ మనకు 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ 2 టర్మ్స్ లో ఆ లాగరిథమ్స్ కి చూడండి, నేను రెండింటికి బేసెస్ సేమ్ పెట్టాను. log x కి log y కి బేస్ సేమ్ ఉంది. బేస్ చేంజ్ అయిన వాటి మనకి ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు.
only it should have the same base. Next property, x power of 5 equals to y into log x. Property 4, log base b x is equals to 1 by log with base x b. ఈ ప్రాపర్టీ కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఈ ప్రాపర్టీ కూడా ఈ రోజు ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చినా కానీ ఈ ప్రూఫ్ రిఫరెన్స్ తీసుకోవచ్చు మీరు అందరూ. ఇక్కడ బేస్ సి ఈ ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా చూడండి, మనకు గుర్తుంచుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. లాగ్ ఎక్స్ బేస్ బి బై లాగ్ సి బేస్ బి అయితే ఏం చేశాడు, బై ఇట్లా బై ఉంది కాబట్టి ఆ బేస్ తీసేసి ఆ డినామినేటర్ లో లాగరిథం కున్న సి ని సింగిల్ లాగరిథం రాసేటప్పుడు ఆ బేస్ చేశాడు లాగరిథం కి. ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఈ ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా. కాబట్టి ఈ ప్రాపర్టీకి ప్రూఫ్ ఏం అవసరం లేదు. సో ప్రాపర్టీని చూడండి, లాగ్ ఎక్స్ బేస్ బి బై లాగ్ సి బేస్ బి. ఆ బేస్ బి అనేది తీసేసాడు. బేస్ బి తీసేసి సింగిల్ లాగరిథం గా ఏం చేశాడు, లాగ్ ఎక్స్ అలానే ఉంది, ఆ బేస్ బి తీసేసి ఆ బి ప్లస్ లో సి పెట్టాడు. డినామినేటర్ లో లాగ్ సి ఉంది కాబట్టి అది చాలా ఈజీ ప్రాపర్టీ. సో దానికి ప్రూఫ్ అవసరం ఉంది. నెక్స్ట్ లాగరిథం డెరివేటివ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది
log x base b అయితే logarithm with base b x అయితే then అప్పుడు f dash of x డిఫరెన్షియేషన్ అంటే f dash of x అని రాస్తామని మన అందరికి తెలుసు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ యూజ్ చేశాను. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ f dash of x. f ఫస్ట్ ఆఫ్ x అంటే f dash of x చూసుకోండి. f dash of x is equals to 1 by x into log logarithm with base e. Logarithm with base e. X. Sorry, logarithm with base e b. ఈ ప్రాపర్టీ గుర్తుంచుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఏం చేశాడు, log x బేస్ b లో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఫస్ట్ డినామినేటర్ లో పెడతాడు. దాన్ని పెట్టిన తర్వాత ఏం చేశాడు, ఆ ఎక్స్ ఫస్ట్ ముందరికి రాసి మల్టిప్లికేషన్, లాగరిథం లో ఏం చేశాడు, బేస్ ఉన్న దాన్ని ఏమో ఎక్స్ ప్లేస్ లో పెట్టాడు, b ని ఎక్స్ ప్లేస్ లో పెట్టాడు, ఆ కింద బేస్ దగ్గర ఈ పెట్టాడు. ఈ వాల్యూ కూడా 2.73 సంథింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు, బట్ 2.73 ఆర్ 2.78 సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ log equals to x into x total bracket పెడుతున్నాను, x into log x base b log with base b of x, sorry, log with base b of x minus 1 divided by log with base e of b అంటే ఇక్కడ మన క్వశ్చన్ లో బేస్ లో b ఏ వాల్యూ ఉంటుందో ఇక్కడ log b లో కూడా ఆ b వాల్యూ ఏదైతే ఉందో సేమ్ అదే వాల్యూ ఇక్కడ ఉంటుందని అర్థం. సేమ్ పైన డిఫరెన్షియేషన్ ఫార్ములాలో కూడా నేను ఇందాక log b పెట్టిన ఆ వాల్యూలో సేమ్ క్వశ్చన్ లో అక్కడ బేస్ కి ఏ వాల్యూ ఉంటుందో ఆ b ప్లేస్ లో వాల్యూ సేమ్ ఇక్కడ ఈ b ప్లేస్ లో వాల్యూ కూడా సేమ్ అదే ఉంటుంది. ప్లస్ సి అంటే ఆ ప్రాబ్లం ని బట్టి మనకు ఆ సి వాల్యూ వస్తుంది. మనం ముందే సి వాల్యూ ఇంత ఉంటుందని చెప్పలేము, అది ఇంటిగ్రేషన్ లో ఒక ప్రాపర్టీ, అది ఐ మీన్ ఒక స్ట్రక్చరల్ గా ఇంటిగ్రేషన్ అలానే ఉంటుంది. దట్స్ ఆల్. ఈ 7 ప్రాపర్టీస్ ఫస్ట్ ఏంటి, log x ప్లస్ log y విత్ సేమ్ బేస్ ఈక్వల్స్ టు log x ఇంటూ y విత్ the same base. Log x minus log y is equals to log x by y base b. Log x power of y is equals to y into log x. ఇక్కడ log x power of y కూడా సేమ్ బేస్ b అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఏం బేస్ ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే బేస్ ఉంటుంది. నెక్స్ట్ log x base b is equals to 1 by log b base x.
మనకి ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ ప్రాపర్టీ ప్రూఫ్ చెప్తాను. ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ ప్రూఫే చెప్తాను. బికాస్ ఈ ప్రాపర్టీస్ దగ్గరనే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకెక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ log x base b by log c base b is equals to log x base c. f dash of x is equals to 1 by x into log b base e. Next, integral of log x dx is equals to x into log x base b minus 1 by log b base e plus c. ఫస్ట్ ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడు మనకు ప్రూఫ్స్ నేను చేసేటప్పుడు ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే, నార్మల్ గా మనకు స్ట్రక్చరల్ గా మనకు లాగరిథం అంటే ఏంటిది, x పవర్ ఆఫ్ k is equals to x power of k is equals to, sorry, b power of k, b power of equals to x అయినప్పుడు then logarithm of base b of x అనేది k అవుతుంది. మనకు ఇది స్ట్రక్చరల్ గా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేస్తాను అంటే, మనకి ఇక్కడ log x బేస్ b కి అయితే k అనుకున్నాము, మళ్ళీ ఇక్కడ లాగరిథం ఆఫ్ y అంటే మనం ఇంకో వేరియబుల్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి అందాక నేను ఏమనుకుంటానంటే లెట్ log y బేస్ b is equals to k డాష్ అనుకుంటా. logarithm of base b of y ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూ ఉంటుంది, బట్ నేను k డాష్ అనుకుంటా అందాక. అప్ టు దిస్ ప్రాబ్లం ఈ ప్రూఫ్స్ చేసేంత వరకు. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది, log x ప్లస్ log y. log x plus log y plus base b is equals to log of xy base b. జనరల్ గా కొంతమంది ఏం రాస్తారంటే, ఎందుకు కన్ఫ్యూజన్ ప్రాపర్టీ అని చెప్తున్నానంటే, కొంతమంది ఏం రాస్తారంటే log x base b plus log y base b అని ఉన్నప్పుడు ఈక్వల్స్ టు log of x plus y base b అని రాస్తారు కొంతమంది కన్ఫ్యూజన్ లో. ఇక్కడ log x base b minus log y base b అప్పుడు కూడా కొంతమంది ఏం రాస్తారంటే log of x minus y base b అని రాస్తారు. ఐ మీన్ ఎలా రాస్తారంటే log of x plus y అని ఇలా రాస్తారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. log x plus log y అంటే log of x plus y కాదు, log of xy log of xy. ఇప్పుడు ప్రూఫ్ ఫస్ట్ ఏంటిది, మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రాపర్టీ రాస్తాను, బికాస్ అక్కడ ప్రాపర్టీ పైన ఉంది, దాని రిఫరెన్స్ తీసుకోవడం ప్రతిసారి మనకు అంత ఈజీ ఉండదు. log x, ఇక్కడ నేను బేస్ రాయట్లేదు, బట్ మీరు గ్రాంట్ చేసేసుకోండి, బేస్ ఈస్ b ప్లస్ log y ఈక్వల్స్ టు log xy. ఫస్ట్ log x అంటే ఏమనుకున్నాము, k అనుకున్నాము, log y అంటే k డాష్ అనుకున్నాము. ఇందాక నేను పైన రాశాను కదా, లెట్ log y k డాష్ log x base b ఈక్వల్స్ టు k. ఫస్ట్ ఇక్కడ చూడండి, LHS ఏంటిది, log x log y, ఇక్కడ k డాష్, k ప్లస్ log x plus log y అంటే k plus k డాష్. అంటే ఏంటిది, నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ x అంటే b పవర్ ఆఫ్
కే, వై అంటే బి పవర్ ఆఫ్ కే డాష్. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఇక్కడ మనకి ఏముంది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ బై. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ బై అంటే కే ప్లస్ కే డాష్. కే ప్లస్ కే డాష్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ వై అని ఉంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ వై ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎక్స్ ఇంటూ వై చేస్తాను. ఇక్కడ ఎక్స్ వై రెండు మల్టిప్లై చేస్తాను. అలాగా అదొకటి చూసుకోండి. ఇంకోటి ఏంటి అంటే బి పవర్ ఆఫ్ కే, బి పవర్ ఆఫ్ కే డాష్. మనకు కే ప్లస్ కే డాష్ ఎప్పుడు అవుతుంది, ఎక్స్పోనెంట్ లోనే కే ఉంది. బి పవర్ ఆఫ్ కే ఇంటూ బి పవర్ ఆఫ్ కే, బి పవర్ ఆఫ్ కే డాష్ ఆ రెండు మల్టిప్లై చేస్తేనే బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్ అని రాసుకోవస్తుంది. అంటే ఎక్స్పోనెంట్ లో, అంటే ఎక్స్పోనెంట్ పార్ట్ లో కే ప్లస్ కే డాష్ ఎప్పుడు, నీకు కే ప్లస్ కే డాష్ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ వై. మనకు ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడే కే ప్లస్ కే డాష్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ ఇంటూ వై రెండు మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, బి పవర్ ఆఫ్ కే మల్టిప్లై బి పవర్ ఆఫ్ కే డాష్. సో బి పవర్ ఆఫ్ కే ఇంటూ బి పవర్ ఆఫ్ కే డాష్ అంటే ఏమన్నా రాసుకుంటుకోవచ్చు మనము, బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్, కే ప్లస్ కే డాష్. ఇప్పుడు బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్. మనకు లాగరిథం బేసిక్ ఫార్ములా ఏంటి, బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్ ఉంది అంటే మనం లాగరిథం లో మనం ఏమని రాసుకోవచ్చు, కే ప్లస్ కే డాష్ ఈక్వల్స్ టు లాగరిథం బేసిక్ ఫార్ములా. మనకు లాగరిథం బేసిక్ ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ కే విత్ బేస్ బి. లాగరిథం ఆఫ్ కే విత్ బేస్ బి అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, సారీ లాగరిథం ఆఫ్ ఎక్స్, లాగరిథం ఆఫ్ ఎక్స్ విత్ బేస్ బి అన్నప్పుడు కే, దాని మీనింగ్ ఏంటి, బి పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. సో సేమ్ రూల్ ఇక్కడ వాడతాను, ఈ బేసిక్ లాగరిథం రూల్ కదా. ఇప్పుడు ఇక్కడ సేమ్ రూల్ ఇక్కడ వాడతాను, బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్. బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్ అంటే ఏంటిది, ఎలా రాసుకోవచ్చు, లాగరిథమా లాగరిథం విత్ బేస్ బి ఆఫ్ ఎక్స్ వై. ఇక్కడ ఎక్స్ వై ఈక్వల్స్ టు బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్ ఉంది కదా. సో లాగరిథం ఆఫ్ ఎక్స్ వై విత్ బేస్ బి ఈక్వల్స్ టు కే ప్లస్ కే డాష్ అని రాసుకోవచ్చు. పైన ఈక్వేషన్ చూడండి, ఎక్స్ వై ఈక్వల్స్ టు బి పవర్ ఆఫ్ కే ప్లస్ కే డాష్. దీన్ని నేను ఇప్పుడు ఎలా రాస్తాను, లాగరిథం బేసిక్ ఫార్ములా యూజ్ చేసుకొని లాగరిథం ఆఫ్ ఎక్స్ వై విత్ బేస్ బి ఈక్వల్స్ టు కే ప్లస్ కే డాష్. లాగరిథం ఆఫ్ ఎక్స్ వై
with base b is equals to k plus k dash. Next, k plus k dash. What is k plus k dash? What is k? Logarithm of x. What is k dash? Logarithm of y. అంటే ఇప్పుడు log of xy base b ఏమొస్తుంది? Logarithm with base b of xy ఏమొస్తుంది? k అంటే ఏంటిది? log x with base b, log b of log with base b of x plus logarithm with base b of y. సో ఇందాక మనం చెప్పుకున్న ప్రాపర్టీ కదా కింద వచ్చింది. సో దిస్ ఇస్ ద ప్రూఫ్. ఫస్ట్ ఏం చేశాను? log x plus log y ఈక్వల్స్ టు log xy కదా. నేను ఏమనుకున్నాను అంటే log x ని k అనుకున్నాను, log y ని k డాష్ అనుకున్నాను. k plus k dash ఈక్వల్స్ టు log xy. log x ని k అనుకున్నా కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ లాగరిథం ఏంటిది? log x k అంటే x ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k, y ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k డాష్. నేను ఇప్పుడు ఈ రెండు x ఇంటూ x y రెండు మల్టిప్లై చేస్తున్నాను. చేసినప్పుడు ఏమొస్తుందంటే x ఇంటూ y ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k ప్లస్ k డాష్. మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లాగరిథం xy ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k ప్లస్ k డాష్ అంటే లాగరిథం డెఫినేషన్ యూస్ చేసుకొని నేను ఏం రాసుకోవచ్చు? లాగరిథం ఆఫ్ xy బేస్ b ఈక్వల్స్ టు k ప్లస్ k డాష్. ఇక్కడ k ప్లస్ k డాష్ అంటే మళ్ళీ ఏంటిది? k అంటే log x బేస్ b, మళ్ళీ k డాష్ అంటే ఏంటి? log y బేస్ b. కంప్లీటెడ్. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ప్రూఫ్. సేమ్ సెకండ్ ప్రాపర్టీ ప్రూఫ్ కూడా ఇలానే ఉంటుంది. log x minus log y. log x minus log y is equals to log of x by y. ఇది ఎలా అంటే ఇక్కడ k మైనస్ k డాష్. ఇక్కడ ఎందుకు log x k అనుకున్నా, log y k డాష్ అనుకున్నా k మైనస్ k డాష్ వస్తుంది కదా. k మైనస్ k డాష్, log x మైనస్ log y అంటే k మైనస్ k డాష్ is equals to చూడండి x b పవర్ ఆఫ్ k y b పవర్ ఆఫ్ k, బికాస్ log x ఈక్వల్స్ టు k, log y ఈక్వల్స్ టు k కాబట్టి బేసిక్ లాగరిథం ఫార్ములా తోటి ఇలా x ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k, y ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k డాష్ అని రాశాను. మీకు ఈ ప్రూఫ్స్ ఇలా అర్థం అవ్వాలంటే మీరు ఈ వీడియో చూసేటప్పుడు పక్కన లాగరిథం బేసిక్ స్ట్రక్చర్, నేను పైన రాసిన బేసిక్ ఫార్ములా ఉంది కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లాగరిథం ఫార్ములా, అది పక్కన పెట్టుకొని మీరు ఈ ప్రూఫ్స్ నేను చెప్తా ఉంటే వింటున్నారు అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను? x బై y చేస్తాను. ఇక్కడ నేను x బై y చేస్తాను. ఇక్కడ ఏంటి? x బై y అంటే b పవర్ ఆఫ్ k డివైడెడ్ బై b పవర్ ఆఫ్ k డాష్. ఎందుకు x బై y చేస్తున్నాను నేను ఇక్కడ? b పవర్ ఆఫ్ k, b పవర్ ఆఫ్ k డాష్. ఈ రెండు మైనస్లలో రావాలంటే రెండు ఒకటి ఈక్వేషన్ లో రావాలి, మైనస్ లో రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆ రెండింటిని డివైడ్ చేయాలి. b పవర్ ఆఫ్ k బై b పవర్ ఆఫ్ k డాష్ చేసినప్పుడే b పవర్ ఆఫ్ k మైనస్ k డాష్ వస్తుంది. మనకి k మైనస్ k డాష్ అనేది రావాలి. మనకి ఇక్కడ k మైనస్ k డాష్ అనేది రావడం కోసము మనము x బై y అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? b పవర్ ఆఫ్ k మైనస్ k డాష్, బికాస్ ఎందుకు? b పవర్ ఆఫ్ k బై b పవర్ ఆఫ్ k డాష్. రెండింటిని b పవర్ ఆఫ్ k డాష్ ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకో స్టెప్ రాస్తాను ఇక్కడ. అదేంటిది అంటే x బై y ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్
k divided by b power of k dash అంటే multiplied by b power of పవర్ కింద k డాష్ ఉందంటే న్యూమరేటర్ లోకి తీసుకొస్తున్నా. ఇంటూ ఇక్కడ రాస్తున్నాను అంటే నేను న్యూమరేటర్ లోకి తీసుకొస్తున్నట్టు అన్నా. న్యూమరేటర్ లోకి తీసుకొస్తున్నా అంటే పవర్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ k డాష్ b పవర్ ఆఫ్ మైనస్ k డాష్. సో ఇప్పుడు చూడండి, దానికి ఏంటిది, b పవర్ ఆఫ్ k మైనస్ k డాష్. k అంటే ఏంది, log x బేస్ b. ఐ మీన్ ఇక్కడ బేసిక్ ఫార్ములా రాశాను. ఇక్కడ k అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, b పవర్ ఆఫ్ k మైనస్ k డాష్. x బై y ఈక్వల్స్ టు b పవర్ ఆఫ్ k మైనస్ k డాష్. మళ్ళీ ఇక్కడ బేసిక్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. బేసిక్ ఫార్ములా యూస్ చేసి ఏమని రాస్తాను, log ఆఫ్ x బై y బేస్ b ఇస్ ఈక్వల్స్ టు k మైనస్ k డాష్ అని రాస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది, k అంటే ఏంది, log x బేస్ b మైనస్ మళ్ళీ k డాష్ అంటే ఏంది, log y బేస్ b. ఫస్ట్ ప్రాపర్టీ ప్రూఫ్ అయిపోయింది, సెకండ్ ప్రాపర్టీ ప్రూఫ్ అయిపోయింది. సేమ్ ఫస్ట్ ప్రాపర్టీ ప్రూఫ్ లాగానే ఉంటుంది. మీరు ఇదంతా ఒక నోట్స్ లో రాసుకొని ఒకసారి చూసుకున్నారు అనుకోండి, నేను చేస్తుంటేనే మీరు ప్యారలల్ గా నోట్స్ లో రాసుకొని ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేశాను అనేది. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ, లాగరిథమ్ ఆఫ్ x logarithm with base b x equals to 1 divided by logarithm of base x b. ఇప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ లో ఉన్నదాన్ని డినామినేటర్ లోకి తీసుకెళ్తే లాగరిథం ఫంక్షన్ ని x ప్లేస్ లో b వస్తుంది, b ప్లేస్ లోకి x వస్తుంది. అంటే బేస్ అనేది x ప్లేస్ లోకి వెళ్తుంది, x అనేది బేస్ ప్లేస్ లోకి వస్తుంది. హౌ, అది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ప్రూఫ్ చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు log x బేస్ b అనేది k అనుకున్నాం మనము, స్టార్టింగ్ కాన్స్ మనం అలానే అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు సేమ్ అలానే అనుకుందాం. లాగరిథం విత్ బేస్ b లాగరిథం విత్ బేస్ b ఆఫ్ x ఈక్వల్స్ టు k అనుకున్నాం. అంటే x అనేది ఏంటిది, b పవర్ ఆఫ్ k. x equals to, that means x is equals to b power of k. Next, మళ్ళీ ఇప్పుడు ఏంటిది, x is equals to b power of k. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఈ ఈక్వేషన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 1 by log b బేసిక్స్ మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ప్రూవ్ చేయొచ్చు, ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈక్వేషన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇందాక పైన ఏం చేశాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టు చేశాను. ఇప్పుడు కింద ఏం చేస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేదాకా నేను ఇప్పుడు ఈక్వేషన్ ని మార్చుకుంటాను. అప్పుడు ప్రాపర్టీ ప్రూవ్ అయినట్టు తెలిసిపోతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 1 డివైడెడ్ బై లాగరిథమ్ ఆఫ్ b విత్ బేస్ x.
రైట్ హ్యాండ్ సైడ్ అది ఉంది. ఇందాక మనం పైన చూసాము ఈక్వేషన్ ఏంటిది, x = b⁴k. ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేస్తాను, which equals to ఇక్కడ నేను క్లారిటీ కోసం రాస్తున్నాను, ఇది take 1/log x base b which is equals to 1/log b base x which is equals to 1/logarithm of b⁴k. b 1/log b with base b⁴k. Why I am writing the base b⁴k అంటే ఇందాక ఇక్కడ పైన ఏముంది, 1/log x base b ఉంది. ఈ log x base b లో b సేమ్ అలానే ఉంచాను, కింద కూడా x ప్లేస్ లో b⁴k పెట్టుకున్నాను. ఎందుకు, పైన x ఏముంది, x = b⁴k ఉంది. ఆ x నే నేను ఇక్కడ b⁴k సబ్మిట్ చేశాను. నెక్స్ట్ సపోజ్ b⁴k, మనకి ఇప్పుడు ఇది సాల్వ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు నేను ఈజీ చేసుకోవడానికి ఏం చేస్తాను అంటే, సపోజ్ b⁴k ని p అనుకుంటా. b⁴k ని p అనుకుంటే అప్పుడు b ఏమవుతుంది, kth రూట్ ఆఫ్ p అంటే p⁴ b is equals to p⁴ 1/k. b is equals to b⁴k అనుకున్నా కదా, ఈ పవర్ ని నేను అటు సైడ్ తీసుకుంటున్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పవర్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, పవర్ k ఉన్నదాని 1/k అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఉన్నది 1/k అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ b = p⁴1/k ని నేను పైన ఉన్న ఈక్వేషన్ లో సబ్మిట్ చేస్తాను. 1/log of b with base b⁴k ఉంది కదా, నేను అందులో సబ్మిట్ చేస్తాను. b⁴k p అది సబ్మిట్ చేస్తాను. నెక్స్ట్ b = p⁴1/k అది కూడా సబ్మిట్ చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది, పైన ఈక్వేషన్ 1/logarithm of with base p ఇక్కడ p⁴1/k. ఎందుకు అలా రాశాను చూడండి, ఇక్కడ ఏముంది, log x base b 1/log x base b. x అంటే ఏంటి, ఇక్కడ నేను b⁴k పెట్టాను. 1/log b⁴k log of b with base b⁴k. కింద నేను ఏం తీసుకున్నాను, b⁴k is equals to p, b is equals to p⁴1/k. ఈ b⁴k దగ్గర నేను p పెడుతున్నాను. చూడండి b⁴k p తీసుకున్నాను కదా, నేను ఆ b⁴k p ని నేను ఇక్కడ పెడుతున్నా, b⁴k ప్లేస్ లో p పెడుతున్నాను. నెక్స్ట్ b అంటే ఏమొస్తుంది, p⁴1/k వస్తుంది. ఆ b ప్లేస్ లో p⁴1/k నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో ఆ రిజల్ట్ ఇది 1/log base p with p⁴1/k. దాని రిజల్ట్ ఏమొస్తుంది, నేను ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాపర్టీని ఆల్రెడీ నేను పైన మనకు ఒక 7 ప్రాపర్టీస్ నేను చెప్పాను, అందులో నేను ఒక ప్రాపర్టీని నేను రిఫరెన్స్ తీసుకుంటాను. ఆ ప్రాపర్టీస్ చూడండి ఒకసారి.
థర్డ్ ప్రాపర్టీ చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఏమొస్తుంది, వై ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ బి కదా. నేను ఇప్పుడు ఇదే ఇక్కడ రాస్తాను, వై ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ వై ఉంటే వై ఇంటూ లాగరిథం ఆఫ్ ఎక్స్ వస్తుంది. సేమ్ ఇక్కడ నేను అదే రాస్తాను. ఇక్కడ పవర్ ఆఫ్ 1/k ఉంది, 1/log ఆఫ్ లాగ్ విత్ బేస్ బి p పవర్ ఆఫ్ 1/k ఉంది. ఆ బేసెస్ ఏముంది, ఇక్కడ p ఉంది కదా, p పవర్ ఆఫ్ 1/k. ఆ 1/k ని నేను ముందర తీసుకొస్తాను. సేమ్ ఇందాక నేను పైన ఇప్పుడు మీకు చూపించిన ఫోర్త్ ప్రాపర్టీ ఆర్ థర్డ్ ప్రాపర్టీ, నెంబర్ గుర్తులేదు, ఇందాక నేను ఇప్పుడు ప్రాపర్టీ చూపించాను కదా, ఆ ప్రాపర్టీ యూస్ చేసుకుంటూ 1/k ఇంటూ logarithm of with base p log p base p. మనకు log p base p వాల్యూ కావాలి. log p base p వాల్యూ అనేది 1 వస్తుంది. అంటే x వాల్యూ b వాల్యూ x is equals to b అయినప్పుడు, అంటే బేస్ వాల్యూ సేమ్ ఉండి ఈ వాల్యూ కూడా సేమ్ ఉన్నప్పుడు లాగరిథం వాల్యూ 1 వస్తుంది. నేను దానికి కూడా చెప్తాను ఎలా అనేది. అన్నాక log p బేస్ p అన్నాక ఒక k అనుకోండి, log p బేస్ p ని log p is equals to log p log with base p ని is equals to k అనుకుంటే p పవర్ ఆఫ్ k is equals to p పవర్ ఆఫ్ k is equals to p. అంటే p పవర్ ఆఫ్ k is equals to p ఎప్పుడు వస్తుంది, పవర్ 1. p పవర్ ఆఫ్ 1 is equals to p అవుతుంది. అంటే k వాల్యూ ఎంత, 1. అంటే k వాల్యూ 1 అంటే అర్థం ఏంటి, log p బేస్ p, k వాల్యూ 1, k వాల్యూ 1 అంటే log p బేస్ p ఎంత వాల్యూ 1. సో అదే అనమాట ఇక్కడ నేను ఇప్పుడు రాసేది. ఇది 1/k ఇంటూ 1, 1/k ఇంటూ 1 అంటే ఆన్సర్ ఏంటి, 1/k. 1 divided by k. It 1 divided by k. k అంటే ఫార్ములా ఏంటి, సారీ 1/1/k, ఇది హోల్ ఆఫ్ 1 డివైడెడ్ బై, బికాస్ నేను టోటల్ డినామినేటర్ లో తీసుకున్నాను చూడండి, ఈ 1/log b బేస్ p పవర్ కి డినామినేటర్ లో తీసుకున్నాను. సో ఇది కూడా డినామినేటర్ లో ఉంది చూడండి, ఇక్కడ కూడా డినామినేటర్ ఉంది. ఆ విధంగా డినామినేటర్ తీసుకున్నాను, 1/1/k, 1 డివైడెడ్ బై 1/k. 1 డివైడెడ్ బై 1/k ఏమొస్తుంది, k అవుతుంది వాల్యూ. ద వాల్యూ ఈస్ k. వాల్యూ k అంటే ఏంటిది, log ఆఫ్ బేస్ b x. చూడండి నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను, 1/log ఆఫ్ బేస్ b ఆఫ్ x తీసుకున్నాను. తీసుకొని ఏం తీసుకొచ్చాను, log x బేస్ b తీసుకొచ్చాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ప్రాపర్టీ ప్రూవ్ చేసినట్టే కదా, log ఆఫ్ x బేస్ బై log x బేస్ b ఈక్వల్స్ టు 1/log b బేస్ x. ఎండ్ ఆఫ్ ది సెషన్. లాస్ట్ టైం నేను మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. ఇందాక నేను లాగరిథం విత్ బేస్ e అని రాశాను కదా, లాగరిథం విత్ బేస్ e ఆఫ్ x, లాగరిథం విత్ బేస్ e ఆఫ్ x ని ఇలా కూడా రాసుకోవచ్చు, డైరెక్ట్ గా ln అని రాస్తారు, ln ఆఫ్ x అని రాస్తారు. బేస్ e ఉన్నదాన్ని డైరెక్ట్ గా షార్ట్ కట్ లో ln ఆఫ్ x అంటారు. జనరల్ గా ఇది ఏంటి అంటే లాగరిథమ్స్ విత్ బేస్ e ఉన్న లాగరిథమ్స్ ని న్యాచురల్ లాగరిథమ్స్ అంటారు. సో ఆ log x బేస్ e దాన్ని మనం ఈ షార్ట్ ఫామ్ లో ln ఆఫ్ x అని రాస్తాం.
థ్యాంక్ యూ.